ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. దేవునికి స్తుతియాగము చేయుము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నవారు దేవునిని ఎలా స్తుతించారో తెలుసుకుందాం. మొదటగా మరియా స్తుతులతో దేవుని గుణములను గూర్చి కొనియాడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుంచి 50 వచనాల వరకు ఏ రీతిగా దేవునిని కొనియాడిందో తెలియచేస్తున్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడని, తన ఎడల గొప్ప కార్యములు చేశాడని, తన దీనస్థితిని కటాక్షించాడని ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనను స్తుతించింది. గొర్రెల కాపరులు దేవునిని స్తుతులతో గణపరిచినట్లు లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలలో మనం చూస్తాం. వారు చూసిన వాటిని, విన్న వాటినన్నిటిని గురించి దేవునిని మహిమపరిచారు. మూడవ వ్యక్తి సుమ్యోను. లూకాసు వార్త 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలలో దేవుడు ప్రజలకు సిద్ధపరిచిన రక్షణను గురించి అక్కడ సుమ్యోను దేవునిని స్తుతించాడు. చివరిగా అన్న స్తుతులతో దేవునిని గణపరిచింది. ఆమె ఎదురు చూసిన రక్షకునిని యెరూషలేములో చూచినప్పుడు ఘనంగా దేవునికి స్తుతి చెల్లించింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునిని స్తుతిస్తున్నావా? దేవునిని గణపరుస్తున్నావా? చాలామంది వారి జీవితాలలో దేవుని కార్యం కొరకు ప్రార్థన చేస్తారు, కానీ ఆ కార్యం వారి జీవితాలలో నెరవేర్చబడిన తరువాత దేవునికి స్తుతులు చెల్లించటం మరచిపోతారు. అదే పరిస్థితిలో నీవు ఉన్నావా? ఆనాడు గొర్రెల కాపరులు రక్షకుడు పుట్టాడని చూచి మౌనముగా తిరిగి రాలేదు. వారు విన్న వాటిని, చూసిన వాటిని అందరికీ తెలియపరుస్తూ, ఘనపరుస్తూ తిరిగి వచ్చారు. నీవు స్తుతించినప్పుడు దేవుడు నీ స్థితిని మారుస్తాడు. మరియకు కూడా ఎన్నో అవమానాలు, నిందలు కలిగి ఉంటాయి కదా, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించింది. ఈ లోకంలో ధన్యురాలిగా ఎంచబడింది. ఇంతవరకు నీవు దేవుణ్ణి స్తుతించటం మర్చిపోయి క్రిస్మస్ జరుపుకుంటున్నావేమో. ఇప్పటి నుంచైనా మన జీవితాలను మార్చుకుందాం, మన హృదయాలను మార్చుకుందాం. దేవుణ్ణి స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.